సంగం మండలం అన్నారెడ్డిపాళెం గ్రామంలో శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. రక్షాబంధనం, అంకురార్పణ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. డేగల నిరంజన్ కుటుంబ సభ్యుల ప్రత్యేక సంకల్పం, భక్తి శ్రద్ధలతో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అమ్మవారి జీవకళ అభివృద్ధి కోసం పంచగ వ్యాధివాసం, క్షీరాదివాసం, జలాదివాస కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి గ్రామోత్సవం, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి నవగ్రహారాధన, కళాన్యాసం, ధాన్యాదివాస పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రత్నన్యాసం, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటల 56 నిమిషాలకు శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, మహాకళాన్యాసం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పవిత్ర ప్రతిష్టాపన మహోత్సవాల్లో అన్నారెడ్డిపాళెం గ్రామంలో పాటు పరిసర ప్రాంతాల భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని కృపా కటాక్షాలు పొందాలని ఆలయ అర్చకులు కోరారు. ఈ కార్యక్రమంలో సంగం మండల జనసేన నాయకులు దాడి భానుకిరణ్, జనసేన సోషల్ మీడియా నాయకులు సురేంద్ర, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు హరిరెడ్డి పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మి నమః. మన సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు త్రయాహర దీక్షతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మా పెద్దవాళ్ళ నుంచి ఈ యొక్క మహాలక్ష్మ అడుగుని చెప్పి అమ్మవారి యొక్క చుట్టూ ఉండి ఆ చుట్టుకి అందరూ కూడా వేప చెట్టుకి మహాలక్ష్మిగా భావించి అందరూ కూడా ప్రతి శుక్రవారం ఆ మహాలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అయితే మన నిరంజన్ రెడ్డి వారి కుటుంబం, నిరంజన్ వారు అమ్మవారి యొక్క ఆశీస్సులతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో నూతనంగా శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు సంకల్పించారు. కాబట్టి వారి సంకల్ప ప్రకారంగా ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని మన గ్రామంలో ప్రతిష్ఠ చేస్తున్నారు. నిన్నటి రోజున ఈ ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా యజమానులందరూ కూడా దీక్ష తీసుకోవడం, రక్షాబంధన, అలాగే అంకురారోపణ కార్యక్రమం నిన్నటితో పూర్తయ్యాయి. ఈరోజు ఆ బింబాల యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క జీవ కళ అభివృద్ధి చెందే దానికోసంగా పంచగవ్య అధివాసము, క్షీరాదివాసం, జలాదివాసం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి యొక్క చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి నవగ్రహారాధన, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కళలను ఆ మహాకుంభంలో ఆవాహన చేయటం, కళాన్యాసం, అలాగే అమ్మవారి విగ్రహానికి ధాన్యాదివాసం యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం జరుగుతాయి. రేపు ఉదయం 10:30 నుంచి రత్నన్యాసము, యంత్ర ప్రతిష్టాపన, తర్వాత చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారు 11:56 నిమిషాలకి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం అమ్మవారికి మహాకళన్యాసం, పూర్ణాహుతి, తర్వాత అమ్మవారి యొక్క దర్శన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రగా అని చెప్పి కోరుకుంటున్నాం.